కన్నీటి దారే కర్పూర హారతి నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా మా ఇంటి ఆడపడుచువమ్మా నూరేళ్ల బంధమని అడుగులేసావు పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు అరటికెలలన్నీ కూడా అమ్మవారికి మొక్కల రూపంలో సమర్పిస్తారండి. అరటికెలలు అలానే వారి ఆలోచనకు తగ్గట్టు వారి వివిధ రకాల మొక్కలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అసలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటి, ఆలయం విశేషం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. చాలా జనం ఉన్నారు చూడండి, చుట్టూ లైను. అలానే మంచి చక్కటి తీర్థం అండి ఇదంతా కూడా. మీరందరూ కూడా కంపల్సరీ ఈరోజు రేపు ఉంటుంది ఈ తీర్థం. అయితే నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తావు పెళ్లి కాని వారికి జతను కలుపుతావు ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ. వచ్చిన భక్తులందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారండి. అందరూ కూడా అమ్మవారికి బట్టలు పెట్టడం, అలాగే అరటికలను సమర్పించుకోవడం. కొత్తగా పెళ్ళైన వారైతే కంపల్సరీ ఇక్కడ ఉన్న ఈ దేవుళ్ళని దర్శించుకోవడానికి కంపల్సరీ వస్తారండి. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా మా ఇంటి ఆడపడుచువమ్మా నూరేళ్ల బంధమని అడుగులేసావు పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు. కూతురమ్మ పెళ్లి కొడుకు అని దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు కదండి. ప్రతి సంక్రాంతి పండుగకి అందరూ వచ్చి మంచిగా జాతర ఉత్సవాలు జరుపుకుంటారు. అదే ఏంటండి ఈ ఆలయం విశిష్టత ఏంటి, మీకు తెలిసిన స్టోరీ ఏంటి? మీరు ఏ ఊరండి? కోటూరు నుంచి వస్తారా? ప్రతి సంవత్సరం మరి మీరే దగ్గర ఉండి తీసుకురావాలి కదా.
ఇక్కడ ఉన్న తాతగారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో సేవ చేస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడే ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు కదండి గుడికి. ఎప్పుడు ఉంటాడు ఏమో 3 రోజులు ఇక్కడ పాట పోటారు ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. అదే గుడి గురించి చెప్పండి. గుడి అంటే ఇది అప్పుడే 3 తరాలు మారింది. పెళ్లి కానీ తాటాకు పాక కానీ ఎన్నో మారినాయి. ఇప్పుడు బిల్డింగ్ కట్టారు, ఇవో కిరీటాలు చేశారు. ఈ డబ్బే బత్తలు బొమ్మ చేసాం. ఇవన్నీ దీని గురించే. అదే ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసారు, కథ ఏంటండి? ఇదంటే కోంట్లు తినకుండా పెళ్ళికేస్తారు. ఇలాగ అడ్డదావంట. అడ్డదావైతే కాకలో పలకాయ మోత కదమ్మా. అప్పుడు ఇక్కడ దింపారంట. దింపితే కోత కోసుకుంటే బయటకు వెళ్ళాడు పెళ్లి కొడుకు. పాము కనపడ్డది. తలకాయ నరికేసాడు. పెళ్లి కొడుకు నరికేసారు తలకాయ, పాము తలకాయ. వెళ్ళిపోయారు, పెళ్లి చేసేసుకున్నారు, వచ్చేసారు. మళ్ళీ దిప్పినప్పుడు మళ్ళీ తలకాయ నరికేసాను, ఎలాగుందో చచ్చిందా బతికిందో చూద్దారని ఇక్కడ ఆగారండి. మళ్ళీ పాటేసి పెళ్లి కొడుకు ఇక్కడే మరణించేశారు. ఆవిడేమో అక్కడ నొప్పుల గుమ్మం తగ్గించుకుని నొప్పుల గుమ్మంలో దానం అయిపోయింది. కడకలేదు, ఇక్కడే దానం ఇక్కడే. పూర్వం 250 సంవత్సరాల క్రితం జరిగిన కథ అనమాట. 250 సంవత్సరాల పైన అవుతుంది. పెనుగొండ అబ్బాయిదండి. అమ్మవారి ఆచరణ కోఆపరేటివ్ బ్యాంక్ చూసారు, అదే అమ్మవారి పుట్టింది. పెనుగొండ నుంచి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఆసంట వస్తున్నాడు. ఆసంట వస్తూ ఇక్కడ మధ్య ఈ చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి పాస్ అని దిగారన్నమాట. దిగితే పాస్ వచ్చిన పాము బయటకు వచ్చింది. అప్పుడు పూర్వం చేతిలో కత్తులు పట్టుకునేవారు కదా, ఆ కత్తితో నడుము నరికేసింది అన్నమాట. తలకేమో మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయింది, నడుము బయట ఉండిపోయింది. పెళ్లి చేసి మళ్ళీ వచ్చేస్తున్నారు. మళ్ళీ అదే ప్లేస్ లో దిగి మళ్ళీ చూసే పాము ఉందో చచ్చిపోయింది. బయట చూసి వచ్చేప్పటికి పాము వచ్చి కాటేసినాం, తలకే వచ్చి కాటేసింది. ఆ కాటేయడంలో చెరువులో పడిపోయాడు. ఇంకా భర్త లేనప్పుడు నేను ఎందుకని చెప్పి ఆ తల్లి కూడా చెరువులో వెళ్ళిపోయింది. అప్పుడు కొన్నాళ్ళకి ఇక్కడ దేవత కింద వెలిసి ఆలకేళ్ళకి కనబడింది అన్నమాట. చుట్టుపక్కల కూడా పంటలు అవి సరిగ్గా పండి కదండి అమ్మవారు లేకముందు. అమ్మవారు వచ్చిన తర్వాత నేను నాకు గుడి కట్టండి అన్న తర్వాత చుట్టుపక్కలన్నీ కూడా పాడి పంటలన్నీ బాగా పండుతున్నాయి అనమాట. బాగా నమ్మకమైన దేవత అన్నమాట. గేదె ఈనింది అనుకోండి, గేదెని మొదటి జున్ను వచ్చి అమ్మవారు నైవేద్యం పెట్టకపోతే తర్వాత పాలు ఇవ్వదు గేది. ఆ నమ్మకం కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూడా జున్ను వచ్చి నైవేద్యం పెడతారు కంపల్సరీ. చుట్టుపక్కల అందరూ పెళ్ళైన వాళ్ళు అందరూ దాన్ని దర్శనం చేసుకుంటారు. పెళ్ళైన మొదటి దర్శనం చేసుకుంటారు కంపల్సరీ. ఆ దాంట్లో కూడా ఇక్కడ రావు చెట్టుగా తీసేస్తారండి. పెళ్లి కానులు కూడా వచ్చి మొక్కుకొని తర్వాత సంవత్సరం వచ్చి పెళ్లి అయితే వస్తాం మొక్కుడు కంపల్సరీ వాళ్ళ పెళ్లి కూడా ఆ నమ్మకం కూడా ఉందండి. చుట్టుపక్కల బాగా నమ్మకమైన దేవత అనమాట. ఇప్పుడు గ్రామ దేవత అంటారండి ఈ గ్రామానికి. ఊరి పేరు పెరుగుతురం చెరువు, గ్రామానికి దేవత ఇంకా. పూర్వం విగ్రహాలు అవండి, తాటాకు నుండి అనమాట. చిన్న చిన్న విగ్రహాలు. ఆ తర్వాత ఇవి చెక్క విగ్రహాలు అండి, ఈ విగ్రహాలు. అవేమో సిమెంట్ విగ్రహాలు. తర్వాత చేయించినాయి అండి, పర్మనెంట్ చేయించినాయి. ఇవేమో ఊరేగింపుకి వెళ్తాయండి. ఆసనకి వెళ్ళి కళ్యాణం చేయించుకొస్తారు అన్నమాట. కళ్యాణ విగ్రహాలండి. మరి వెలిసినప్పుడు ఈ విగ్రహం ఏమి కనపడుతున్నాయి. పెళ్లి కూతురమ్మ అంటే ఆ టైప్ లో చేయించారనమాట. అలా మరి తీర్థం, ఈ తీర్థం ఎంత కాలం నుంచి? అంటే పూర్వం అయితే 5 రోజులు జరిగేదండి. ఇప్పుడైతే సంక్రాంతి, కనుమ రోజు, కనుమ రోజు 3 రోజులు, 2 రోజులు పిక్గా జరుగుతుంది అన్నమాట. అంటే ఇది పూర్వం మొదటి రోజేమో మగవాళ్ళు 5 రోజులు తీర్థం, 5 రోజులు కోల్పొందాలు ఇక్కడ ఇంకెక్కడ ఉంది అప్పట్లో అండి. పూర్వం అంటే మొదటి రోజు మగవాళ్ళు తీర్థం అని ఉండేదండి, రెండో రోజు ఆడవాళ్ళు తీర్థం అని ఉండేదండి. ఇప్పుడు మిక్సింగ్ అయిపోయి 2 అయిపోతుంది. అదేనో ఇది వరకు ఏంటంటే ఇక్కడ రావడానికి ఏమి ఉండేది కాదు కదా, నడిచి రావటం. ట్రాక్టర్లో రావడం, పిల్లలు వస్తారు కదండి. మా పాలిట మహిమగా మారావు,
తల్లి నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తావు పెళ్లి కాని వారికి జతను కలుపుతావు ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ పెండ్లి కూతురమ్మ పెండ్లి కూతురమ్మ పిల్లల్ని చేత ఆడిపించడానికి బాగుంటాయండి ఇలాంటివి, మనం కూడా ఆడుకోవచ్చు. కర్పూర హారతి నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు ఓ బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మ నూరేళ్ల బంధమని అడుగులేసావు పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు పెండి కూతురమ్మ పెండి కూతురమ్మ నీ కథ విన్న కళ్ళల్లో తడియారదు తల్లి నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తావు పెళ్లి కాని వారికి జతను కలుపుతావు ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ పెండ్లి కూతురమ్మ పెండ్లి కూతురమ్మ కన్నీటి దారే కర్పూర హారతి నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు ఓ బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మ నూరేళ్ల బంధమని అడుగులేసావు పా
కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు. బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు. ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు. మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు. పెండి కూతురమ్మ, పెండి కూతురమ్మ. నీ కథ విన్న కళ్ళల్లో తడియారదు తల్లి. నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి. పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తావు. పెళ్లి కాని వారికి జతను కలుపుతావు. ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ. పెండ్లి కూతురమ్మ, పెండ్లి కూతురమ్మ. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.